Cluster Accountancy Numerical Problem Solutions సమర్పిస్తున్నవారు edxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్, ప్రాబ్లం 5 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే P and Q are partners sharing profits in 2:1 ratio. P మరియు Qలు 2:1 నిష్పత్తిలో లాభాలను పంచుకునే భాగస్వాములు. They admitted R into partnership, giving him 1/5 share, which he acquired from P and Q in 1:2 ratio. వారు Rని భాగస్వామ్యంలోకి చేర్చుకుని అతనికి 1/5 వాటా ఇచ్చారు. దాన్ని అతను P మరియు Q నుండి 1:2 నిష్పత్తిలో పొందాడు. Calculate new profit sharing ratio. కొత్త లాభ భాగస్వామ్య నిష్పత్తిని లెక్కించండి. చూడండి, కొత్త భాగస్వామి ప్రవేశానికి ముందు మొత్తం లాభం 2:1 నిష్పత్తిలో ఇప్పటికే ఉన్న భాగస్వాములైన P మరియు Qల మధ్య పంపిణీ చేయబడేది. ఆపై కొత్త భాగస్వామి Rని చేర్చుకున్నారు. కొత్త భాగస్వామి చేరిన తర్వాత లాభాల మొత్తం నుండి లాభంలో కొంత భాగం కొత్త భాగస్వామికి ఇవ్వబడింది. ఈ భాగం మొత్తం లాభంలో 1/5 వంతు. ఈ లాభం కొత్త భాగస్వామి R ద్వారా పాత భాగస్వాములు P మరియు Q నుండి 1:2 నిష్పత్తిలో పొందబడిందని కూడా ఇవ్వబడింది. కాబట్టి లాభంలో ఈ 1/5వ భాగానికి భాగస్వాములు P మరియు Q ఇద్దరూ 1:2 నిష్పత్తిలో తమ వాటా నుండి ఇచ్చారు. చూడండి, ఇది పాత భాగస్వాములు మిగిలిన లాభాలను పాత నిష్పత్తి 2:1లో పంచుకునే కేసు కాదు. పాత భాగస్వాములు ఇద్దరూ ఈ లాభానికి వాటా ఇచ్చారు. మరో మాటలో చెప్పాలంటే పాత భాగస్వాములు ఇద్దరూ తమ లాభంలో కొంత భాగాన్ని సాక్రిఫైస్ చేసినందున ప్రతి భాగస్వామి ఎంత సాక్రిఫైస్ చేశారో మనం మొదట కనుగొనాలి. అలాగే ఈ 1/5వ వంతు వాటాకు వారి సాక్రిఫైసింగ్ రేషియో 1:2 అని గమనించండి. కాబట్టి భాగస్వామి P చేసిన సాక్రిఫైస్ భాగస్వామి Rకి కేటాయించిన మొత్తం ప్రాఫిట్ షేర్ 1/5ని దీనికి P యొక్క సాక్రిఫైసింగ్ రేషియో 1/3తో గుణిస్తే వస్తుంది. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను గుణిస్తే మనకు 1/15 వస్తుంది. తర్వాత భాగస్వామి Q చేసిన సాక్రిఫైస్ భాగస్వామి Rకి కేటాయించబడిన మొత్తం ప్రాఫిట్ షేర్ 1/5ని దీనికి Q యొక్క సాక్రిఫైసింగ్ రేషియో 2/3తో గుణిస్తే వస్తుంది. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను గుణిస్తే మనకు 2/15 వస్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ ఈ క్రింది విధంగా ఉంటుంది. బై ద వే, మీకు తెలిసినట్లుగా కొత్త ప్రాఫిట్ షేర్ను క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా పాత ప్రాఫిట్ షేర్ విలువ మైనస్ సాక్రిఫైస్. కాబట్టి భాగస్వామి P యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ అతని పాత ప్రాఫిట్ షేర్ 2/3 మైనస్ R యొక్క ప్రాఫిట్ షేర్కు అతని సాక్రిఫైస్ 1/15కి సమానం. 15ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 2 5s are మైనస్ 1 1s are ఉంటుంది. ఇది 10-1/15కి సమానం. ఇది 9/15కి సమానం. 3తో క్యాన్సిల్ చేస్తే 3 3s are 3 5s are. కాబట్టి ఈ క్యాల్కులేషన్ రిజల్ట్ 3/5. భాగస్వామి Q యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ అతని పాత ప్రాఫిట్ షేర్ 1/3 మైనస్ R యొక్క ప్రాఫిట్ షేర్కు అతని సాక్రిఫైస్ 2/15కి సమానం. 15ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 1 5s are మైనస్ 2 1s are ఉంటుంది. ఇది 5-2/15కి సమానం. ఇది 3/15కి సమానం. 3తో క్యాన్సిల్ చేస్తే 3 1s are 3 5s are. కాబట్టి ఈ క్యాల్కులేషన్ రిజల్ట్ 1/5. చివరిగా భాగస్వామి R యొక్క ప్రాఫిట్ షేర్ 1/5కి సమానం. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే ముగ్గురు భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3/5:1/5:1/5. అన్ని డినామినేటర్స్లలో 5ని క్యాన్సిల్ చేద్దాం. కాబట్టి మనకు చివరిగా కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:1:1గా వస్తుంది. కాబట్టి చివరకు మొత్తం లాభం 3:1:1 నిష్పత్తిలో ముగ్గురు భాగస్వాముల మధ్య పంపిణీ చేయబడుతుంది. మరియు దానితో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.